వస్త్రములు. ఇంకొకడు ఉన్నాడు, పాపం యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయంలో మీరు గమనించండి, 30వ వచనం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు, అరే ఇంకేమి దోచుకోలేవాడు, బట్టలే. See how strikingly connected with Zechariah 3rd chapter and Revelation 16th chapter. బట్టలే దోచుకున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండగా వాడి దగ్గర ఒక 5 రూపాయలు లేకుండా ఉన్నాయండి. వాడు డబ్బు లాక్కున్నారని చెప్పొచ్చుగా. వాడి దగ్గర ఆహారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఏమి లేకుండా యాత్రికుడు వెళ్తాడా? ఇంకేం తీసుకోలేదంట, వాని బట్టలు లాక్కున్నారట. Satan is interested in your clothes. Be cautious, be careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ బట్టలు లాగేస్తాడు వాడు. బట్టలు మురికి చేసినప్పుడు నువ్వు దేవుని ముందు సిగ్గుపడతావు. నీ బట్టలు లాగేసినప్పుడు మనుషుల ముందు సిగ్గుపడతావు. ఇది సైతాన్ యొక్క ప్లాన్. నిన్ను దేవుని ముందు సిగ్గుపరచాలి, మనుషుల ముందు కూడా సిగ్గుపరచాలి. బట్టలు లేకుండా రోడ్డు మీద నువ్వు నడుస్తుంటే ఎలా ఉంటుందో సీన్ ఊహించుకో. స్త్రీలు కానీ పురుషులు కానీ ఇష్టపడతారా? ఒంటి మీద అసలు బట్టలు లేకుండా రోడ్డు మీద నడవడానికి ఇష్టపడతారా? సిగ్గేదో. అలా నిన్ను చెయ్యాలని సైతాను ప్రయత్నం చేస్తున్నాడు. నేను కష్టపడి ఆదాము హవ్వలను పాపంలో పడేసి ఈ భూగ్రహాన్ని నా రాజ్యంగా చేసుకొని ఈ లోకాధికారిగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకుంటే, నా రాజ్యంలో పుట్టి నా విరోధి అయిన ఆ నజరేయుడైన యేసును మీరు ప్రభువుగా అంగీకరిస్తారా? రాజుగా అంగీకరిస్తారు? నేను కాదు అమీ రాజును, ఆ యేసు అమీ రాజు. అతడే నన్ను అక్కడి నుంచి పడద్రోసింది, ఇక్కడికి మళ్ళీ నాకు పోటీకి వచ్చాడు.